కుమారి 20Fలో ఒక్క క్వశ్చన్ ఆ సినిమా గురించి అంతే. ఏంటంటే దాంట్లో ఫైనల్గా హీరోని పాజిటివ్గా చూపిస్తాం మనం, ఏదో చూపించేసి అంతా ఏదో తను, కానీ యాక్చువల్గా ఏటీఎం దాంట్లో భాగం ఇతను కూడా పంచుకున్నాడు. మరి వాళ్ళని ముగ్గురిని ఇది చేస్తే హీరో మాత్రం ఎందుకు పాజిటివ్గా చూపించారు? అది ఆడియన్స్కి వస్తుందంటారా? అది ఆ సింపతి వస్తుందంటారా? ఏమవుతుందంటే ఒక మాఫియా డాన్ నిన్నే కూడా ఎవరో చెప్తున్నారు అనమాట, నాకు ఒక కథ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అనేది ఏదో ఒక సీరియల్ గురించి చెప్తున్నారు, ఎక్కడ విన్నాను, మేబీ చెప్తారు అనమాట. అందులో ఇప్పుడు మాఫియా డాన్ అందరినీ చంపేశాడు ఆ టైంకి, కానీ వాళ్ళ కజిన్ ఎవరో పోతాడు, మాఫియా డాన్ కజిన్ పోతే మదర్ వస్తుంది, మదర్ దగ్గర ఇలా తలవాల్స్తాడు. అంటే మన కళ్ళ నీళ్ళు వచ్చేసాయి చూస్తే అని. సో ఎలా అంటే అక్కడ ఆ టైంకి మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్. సో నేను హీరో క్యారెక్టర్ ఫాలో అవుతున్నాను, బికాస్ హీరో క్యారెక్టర్ అంటే పాజిటివ్ నెగిటివ్ అని కాదు. ఒక వ్యక్తిని తీసుకుంటే పూర్తి పాజిటివ్ పూర్తి నెగిటివ్ అనేది నేను ఎప్పుడు చెప్పలేను. బట్ ఆయన శిక్షించడం ఎంతవరకు కరెక్టు, ఆ ముగ్గురిని ఈయన శిక్షించడం ఎంతవరకు కరెక్టు అన్నది నా పని. అంటే చేయడం శిక్షించడం ఎంతవరకు కరెక్ట్ అంటే తన జరిగిన అన్యాయం, అది తన పర్సనల్గా జరిగిన అన్యాయం. తనేమో సొసైటీని మొదటి నుంచి సొసైటీని ఉద్ధరిస్తానని బయలుదేరలేదు. నేను సమాజానికి ఏదో చేయబోతున్నాను, సమాజం అందరినీ ఉద్ధరిస్తాను, సమాజం కోసం పోరాడతాను అన్నవాడు అలాంటి క్యారెక్టర్ అయ్యిండి ఇలా చేస్తే ఓకే. ఫస్ట్ నుంచి మీరు చెప్పంటే సెల్ఫిష్గానే బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ దొంగతనం చేస్తే వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటున్నాడు, వాళ్ళ క్యారెక్టర్స్ ఇచ్చి. అలా తీసుకున్న వాడు డెఫినెట్గా ఇలా చేస్తాడు కదా. అంటే ఏమవుతుందంటే ఇవన్నీ ఊరికే మీరు తెలుగుగా సమాధానం చెప్పడం తప్ప ఏమవుద్దంటే ఓ హీరో క్యారెక్టర్ ఎంతో కొంత నాకు కూడా స్వార్థం ఉంటుంది, కొంచెం పాజిటివ్ చూపిద్దామని. అందుకే ఇంకో యాంగిల్ ఆలోచిస్తే వాళ్ళని అతను మాత్రం ఆ దొంగతనంలో భాగస్వామ్యం చేయకుండా సెపరేట్గా వస్తే క్యారియర్ మాత్రం ఇచ్చి మనీ తీసుకుంటున్నాడు. అంటే వీడి ఫ్రెండ్షిప్ మాత్రం ఉంది వాళ్ళు. అంటే ఇంకో చూడండి, ఇంకో కొత్త యాంగిల్ ఓపెన్ చేసి చెప్పగలను నేను. ఎలా చెప్తాను, ఫ్రెండ్స్ ఎంత బ్యాడ్ అయినా సరే పాపం వెళ్ళి ఫుడ్ పెడుతున్నాడు వాడు. సో ఇట్లా అనమాట, అంటే మంచివాడు. సో ఏంటంటే హీరో క్యారెక్టర్ ఏ విధంగా కన్విన్స్ చేయడానికి వాళ్ళు ఏదో ఒక పాజిటివ్ యాంగిల్ ఉందని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట, ఎలాంటి సిచ్యువేషన్లో సరే. ఆ సినిమా కూడా అదే చేయడం జరిగిందనమాట. ఓకే, మేము కన్విన్స్ చేయడం కోసం చెప్పాను కానీ అది నిజమే. సో యాక్చువల్ అది లోపల మీనింగ్ అది ఏదో విధంగా హీరోని చిన్న పాజిటివ్ చేసేద్దాం ఉద్దేశంతో అనమాట, ఆ గ్యాంగ్లో ఇన్వాల్వ్ కాకుండా సెపరేట్గా చేయడం ఉద్దేశం అనమాట. అంతే, స్క్రిప్ట్ పరంగా వాటి పరంగా నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. అలా చేసే ప్రాసెస్లో నేను ప్రొడ్యూసర్ అయిపోయాను అనుకున్న పరిస్థితుల్లో.